ప్రభాస్ని ఇప్పుడు తెలుగు స్టార్ అంటే మిగిలిన ఇండస్ట్రీలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అందులోనూ 1కి 4 సినిమాలు లైన్లో ఉన్న నటుడు. అక్కడిదాకా అంతా బాగుంది. 1కి 4 సినిమాలు లైన్లో ఉండటమే మిగిలిన వారిని ఇబ్బంది పెడుతోంది. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్కి చేరుకున్న హీరోలు ఒక సినిమా, ఆ తర్వాత మరో సినిమా అంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చరణ్ కోసం వెయిట్ చేయాలనుకునే డైరెక్టర్లకు తమ టర్న్ ఎప్పుడొస్తుందో పర్ఫెక్ట్ ఐడియా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ది తర్వాతే నా సెట్కి చెర్రీ వచ్చేది అని ఫిక్స్ అయిపోయారు సుకుమార్. ఇటు అల్లు అర్జున్ కూడా ఆ విషయంలో పక్కా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. పుష్ప సీక్వెల్ తర్వాత ఎటు వెళ్తారోననే కన్ఫ్యూజన్ జనాల్లో కాస్త కనిపించినా అట్లీతోనే అని పక్కాగా చెప్పేశారు అల్లు అర్జున్. ఇక ఎవరితోనైనా సరే అట్లీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాకనే అనే క్లారిటీ గట్టిగా కనిపిస్తోంది. ఇటు తారక్ కూడా ఆ విషయంలో జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. నీల్ కి వార్ 2కి మధ్య కాస్త షఫిల్ అయినప్పటికీ ఇప్పుడు మాత్రం క్లారిటీతోనే కనిపిస్తారు. ప్రభాస్ నుంచి కూడా ఈ కైండ్ ఆఫ్ క్లారిటీ ఉంటే బాగుంటుందనే మాట వినిపిస్తోంది. 1కి 4-5 సినిమాలను లైన్లో పెట్టి అటు ఇటు అడుగులు వేయడం వల్ల ఎవరికీ లాభం ఉండదనే సలహాలు వినిపిస్తున్నాయి. డార్లింగ్ కాసింత వర్క్ స్పీడప్ చేసి ముందున్న క్లమ్జీనెస్ ని క్లియర్ చేస్తే ఫర్దర్ గా మంచి క్లారిటీ కనిపిస్తుంది అనే మాటలున్నాయి. తారక్ అండ్ అదర్స్ ఇప్పుడున్నట్టుగానే ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోవాలనే సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి.